అలాగే పూలు ఉన్నాయనుకోండి, రకరకాల పూలు ఉంటాయి. ఇక మందార పూలు, రేఖ మందార, దేశవాళి, మళ్ళీ మందార అనుకుని ఏ మధ్యన కొట్టారనుకోండి అదే బూడి పంపిస్తాడు. లేనిపోని జబ్బులు వస్తాయి. అంతా మనం హైబ్రిడ్ మైండ్లో ఉన్నాం. కలి ప్రభావం ఇది, అంతా కల్తీయే. కల్తీ ఏంటి, కల్తీ లేనిది ఎంత ఉందంటే మీ ఇంట్లో 10% అంటే ఎక్కువ. మన వంటింట్లో కల్తీ లేని వస్తువు, మనం తినే పదార్థం, మన భోజనం పల్లెల్లో కానీ, మన గ్లాసులో వచ్చిన నీళ్ళు కానీ, డ్రింక్ కానీ, ఏదైనా సరే మనం తింటున్నాము, తాగుతున్నాం అంటున్నాం కదా, మన ఇంట్లో ఉన్నవి, అందులో కల్తీ లేని శాతం ఎంత ఉంది, ఆ శాతం ఎక్కువ ఉందనుకోండి, కల్తీ లేని శాతం ఎక్కువ ఉంటుందనుకోండి, మనం రోజు తినే దాంట్లో మనం ఎక్కువ కాలం సెంచి కొడేస్తాం. తక్కువ ఉంటుందనుకోండి అర్ధాయిస్తూ వెళ్ళిపోతాం. ఇది ఒకటే లాజిక్. అంతేగాని అవి తినాలి ఇవి తినాలి ఏం లేదు. మీరు తినేది ఎంతైనా అది మంచిదై ఉండాలి, కల్తీ లేనిదై ఉండాలి. ఎలా అన్నమాట. అలా మన చుట్టూ మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ. నన్ను వాడుకొని చెప్తుంటాయి. నువ్వు పిచ్చిదాని అని అనుకుంటాం మనం. ఎవరైనా చెప్తే పిచ్చి మొక్క ఏంటి అనుకుంటారు. ఇవన్నీ పిచ్చి మొక్కలు కాదు, ఇవన్నీ ఋషులు. మొక్కలన్నీ ఋషులు, ఏదైనా దేవతలు ఇవన్నీ. అందుకే మనం మొక్కని రాయిని ఎందుకు మొక్కుతా అంటున్నారు. మొక్కలన్నీ మనకి మన ఆయుష్ పెంచుతాయి. అందుకు మొక్కలు మనం దేవుళ్ళుగా పూజిస్తాం. ఈ సంస్కృతి భారతదేశంలో ఎక్కడ లేదు. ఎక్కడైనా ఉండొచ్చామో భారతదేశంలోనే ఈ సంస్కృతి ఉంది. ప్రకృతిని పూజించడం మనమే. అయితే ఇప్పుడు మందార పూలు ఉన్నాయి, మామూలుగా పూజకి వాడతాం. లేదా మందారాకులు కోసుకుని తలకు పెట్టుకుంటాం, మెంతులో వేసి చెండు పోద్దని. లేదా మందార పువ్వులు నూనెలో వేసి రాసుకుంటాం, తల బాగా వస్తుందని. అవన్నీ బాగున్నాయి. మందార పువ్వు తింటారని తాగుతారు కానీ చాలా తక్కువ మంది తెలుసు. అంతేనా? మందార పువ్వు తింటారని కానీ తాగుతారని కానీ చాలా తక్కువ మంది తెలుసు. ఇప్పుడు తాగారు కదా, రెడ్ కలర్లో ఉంది కదా, అది మందార పువ్వు. మందార పూలు నీళ్ళలో వేసి మరగబెట్టాం. అదేందా? అలా చాలా రకాల పువ్వులు మనం వాడుకోవచ్చు. పూజలో వాడే పువ్వులు చాలా. అంటే ఇప్పుడు వచ్చి పూలు కొన్ని నమ్మకం అన్ని హైబ్రిడ్ పువ్వులు, నెలైనా వాడుకోయి ఇప్పుడు పూలు. అలాంటి పూలు కాదు కానీ మామూలుగా దేశవాళీ పూలు మనం పూజకి వాడే పూలు. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకునేది రెండే. మందార పువ్వు, మీరు తాగిన ఆ పింక్ కలర్ది మందార పువ్వులు నీళ్ళు వేసి మరగబెట్టామండి, కషాయం వచ్చింది. ఆ కషాయం తీసుకెళ్ళి ఐసు ముక్కలు చేసేసాం. అదేందా? నిమ్మరసం కలిపేసాం, నిమ్మరసం పోసి ఆ మొక్క వేసాం, పింక్ కలర్లోకి వచ్చింది. కలర్ బాగుంది అనుకుంటారా? ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇది బీపీ రాకుండా చేస్తుంది. ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు. చాలా సైంటిస్టులు మాట్లాడుతున్నారు దీనికోసం. అందుకే ఈ పూలు కూడా ఎండిపోయిన పూలు అమ్ముతున్నారు బజార్లో. ఏ పువ్వు మనకు తెలియదు కానీ పువ్వు అయితే ఎండబెట్టుతున్నారు, ఎక్కడ తెలియదు. ఎందుకు మన ఇంట్లో మందార పూలు ఉంటాయి. ఒక సెట్ వేసుకుంటే కుండీలు వేసినా పూలు పోతాయి. అదేందా? అందుకేంటంటే ఆ మందార పువ్వు తాగితే ఈ టానిక్ ఇది నిమ్మరసంలో వేసి తాగారనుకోండి, వేసవకాలంగా ఎప్పుడైనా తాగొచ్చు. వేసవకాలం ఇంకా మంచిది, చలవ చేస్తుంది. మనం ఏవో పిచ్చి డ్రింకులు తాగి కన్నా శుభ్రంగా ఎలాంటిది తాగితే చాలా మంచిది. చేసుకున్నాం అనుకోండి, ఎన్నాళ్ళైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో, ఏం పాడవదు. ఓకే. మందార పువ్వు మనం తీసుకోగలిగితే రోజుకు ఒకసారైనా బీపీ రాకుండా చేస్తుంది. అలా ఇది యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇందులో. మనకి కొవ్వు తగ్గించి, ఫ్యాట్ తగ్గించి, బరువు తగ్గలే చేస్తుంది మందార పువ్వు. మామూలుగా మనం పైన రాసుకున్నాం అనుకోండి, చర్మవ్యాధులు తగ్గుతాయి, జుట్టు ఉరకుండా ఉంటుంది, కొత్త జుట్టు వస్తుంది. పువ్వు ఇలా రుద్దేసుకుంటే కొత్త వెంట్రుకలు వస్తాయి. అలా అన్నమాట. కొబ్బరి నూనె మరగబెట్టి రాసుకున్నాం అనుకోండి, వెంట్రుకలు వస్తాయి, పోయిన చోట కొత్త వెంట్రుకలు వస్తాయి, ఉన్నాయి గట్టిగా ఉంటాయి, పొడుగ్గా ఎదుగుతాయి. అలాగే మందారాకు, మెంతులు, పెరుగు, పులిసిన పెరుగు మెత్తగా నూరేసి తలకు పెట్టించి గంట పైన స్నానం చేసారనుకోండి, చుండ్రు పోద్ది. చుండ్రు, తల్ల దురద, పెచ్చులు కట్టేయడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, తలనొప్పులు తగ్గుతాయి. అలా అనమాట. ఇలా మందార పువ్వులది కషాయం తాగితే మేము ఇంకా చాలా ఉపయోగాలు రాసాము. మేము కొలెస్ట్రాల్ తగ్గుద్ది, బరువు తగ్గుద్ది. ఇవన్నీ సైంటిఫిక్గా చెప్పినవే, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ చేసినవి అంటారు. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిదీ సైంటిఫిక్గా చెప్పాలి. మనం చెప్తేనే నమ్ముతాం. అది ఎవడో అమెరికా చెప్తే ఇంకా బాగా నమ్ముతాం. పొరుగింటి పొలకూర రుచని, దూరపోంట నుండి పని చెప్తాం కదా, అలా ఉంది మన పరిస్థితి.
మన పక్కన పెట్టుకుని ఎవడో చెప్తే కన్నా మనకి హితబోధ అవ్వదు